మా ఏఐటిటి మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఫెడరేషన్ కుటుంబానికి, మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారికి, జనరల్ సెక్రటరీ విజయ్ గారికి, ట్రెజరర్ నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా కౌశిక్ మనం టీం అడగంగానే మన్నించి ఇలా మీరందరూ మాతో కలిసి వస్తున్నందుకు. సాధారణంగా ఈ రోజుల్లో మనం కళాకారులందరం అనుభవిస్తున్న ఈ సెలబ్రిటీ స్టేటస్, ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్తింపు, ఈ ఆదరణ, ఈ అభిమానం, దీనికి కారణం మనకి అన్నం పెట్టే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి మనకి యాక్షన్ కట్ చెప్పే డైరెక్టర్ దాకా అందరి సమిష్టి కృషి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. మన షూటింగ్లో లెన్స్ ముందు, కెమెరా ముందు మనకి థర్మాకోల్ పట్టుకుని మన మొహాన్ని ఎన్హాన్స్ చేసే లైట్ ఆఫీసర్తో పనిచేయడానికి లేని నామోషి వాళ్ళతో కలవడానికి ఎందుకు? ఏఏటిటి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ 4 ఏళ్ల క్రితం వరకు మన ఫెడరేషన్ చెట్టు నీడలో ఉంది. కుటుంబంలో పిల్లలు బాగుండాలంటే తల్లి తండ్రి బాగుంటే కుటుంబం బాగుంటుంది. అలాంటి ఫెడరేషన్ మనకి తల్లి తండ్రి. అలాంటి ఫెడరేషన్లో 20 క్రాఫ్ట్లు ఉంటే ఎందుకు ఏఐటిటి లేదు? ఇవాళ మనం ప్యానెల్ చెప్తున్నట్టుగా సింహభాగం తెలుగు కళాకారులకి అవకాశాలు రావాలి అన్న అన్యాయంగా, మళ్ళీ చెప్తున్నా అన్యాయంగా, ఒక కళాకారుడు బ్యాన్, నాన్ కోఆపరేషన్ పేరుతో బ్యాన్ అవ్వకూడదు అన్న మనందరం టీవీ నగర్ లాంటివి కానీ, ఇన్సూరెన్సులు కానీ, మన భవిష్యత్తును సరిదిద్దుకోవాలి అన్న మనందరం కలిసి ఫెడరేషన్తో నడవాలి. మనందరం కలిసి ఉండాలి. మనం కలిస్తేనే బలం. రెండు 2013లో డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని మేమందరం పోరాటం చేశాం. ఫెడరేషన్ కూడా అప్పుడు మాతో ఉంది. చాలా మంది కళాకారులతో పాటు నేను కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నాను. 6 ఏళ్ల పాటు దాదాపుగా నాకు అవకాశాలు తగ్గిపోయాయి. నా కెరీర్ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బాధపడలేదు. ఎందుకంటే అప్పుడు మేమందరం కలిసి చేసిన పోరాట ఫలితమే ఈరోజు ఎంతోమంది నిర్మాతలు సీరియల్స్ నిర్మిస్తున్నారు, ఎంతోమంది కళాకారులు పని చేసుకుంటున్నారు, 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు. కానీ ఈరోజు మన తెలుగు కళాకారులకి ఆ అవకాశం లేదు. 900 పైసలకి మెంబర్స్ మన ఏఐటిటిలో ఉంటే అందులో 80 నుంచి 90 మందే పనిచేస్తున్నాం. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇలాంటివి మారాలి. అందరం బాగుండాలి. తెలుగు వాళ్ళందరం బాగుండాలి. మనం ప్యానల్ తపన, మా తపన అదే. మళ్ళీ 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 నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను, నిర్మాత బాగుంటేనే కళాకారుడు బాగుంటాడు. నిర్మాత అనేవాడు ఛానల్స్కి, కళాకారులకి వారధి. నమ్మండి, మమ్మల్ని నమ్మండి. ఏమైనా మాట్లాడితే అనుభవం లేదు, ఏం చేస్తారంటున్నారు. 26 సంవత్సరాల క్రితం ఏఐటిటి అనే సంస్థని స్థాపించినప్పుడు ఈరోజు మాకున్న వయసులో సగం వయసుతో వాళ్ళు మొదలెట్టారు. అప్పుడు వాళ్ళకుంది అనుభవం. 25 ఏళ్ళు వాళ్ళని చూశారు. 2 ఏళ్ళు మమ్మల్ని చూడండి. మన కుటుంబంతో మళ్ళీ కలుస్తాం. అందరం కలిసి ముందుకెళ్దాం. నిర్మాత బాగుండాలి, ఛానల్స్ బాగుండాలి, కళాకారులు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఇది బలంగా నమ్మే వ్యక్తిగా నేను, నా ప్యానల్ మేమందరం 31వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో కౌశిక్ మనం ప్యానల్గా మీ ముందుకు వస్తున్నాం. మీ మనస్సాక్షిని నమ్మి ఒక్కసారి మాకు ఓటేసి గెలిపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు మాట్లాడతారు. ఇప్పుడు మనం టీం సభ్యుడు, మా జనరల్ సెక్రటరీ కంటెస్టెంట్ శ్రీ విజయ్ రెడ్డి గారు మాట్లాడతారు. నా తోటి ఏఐటిటి కళాకారులందరికీ శుభాకాంక్షలు. అండ్
ఒక మంచి మార్పు కోసం మేము చేసే ఈ ప్రయత్నానికి మీ అందరూ మద్దతు ఇస్తారని భావిస్తున్నాము. అందరు చాలామంది చెప్తారు, అంటే బయట ప్రచారం చేస్తున్నారు, కౌశిక్ చాలా ఆవేశపరుడు, ఇంతటి ఆవేశంతో ప్రెసిడెంట్గా తను ఏం చేయగలుగుతాడు అని చెప్తున్నారు. కౌశిక్లో ఉన్న ఆవేశము అందరికీ మంచి జరగాలనే ఆవేశం. మంచి జరగాలనే ఆవేశము, దృఢ సంకల్పం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. దానికి అనుభవం అవసరం లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అంటారు ఆవేశపడాను. ఈరోజు ఫస్ట్ టైం తను ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఏపీ రాజకీయాల్లో మహామహా ఉద్దండులు చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. దానికి తన దృఢ సంకల్పం ఉంది. తను ఆవేశపడన్నారు ఒకప్పుడు, అలానే మా కౌశిక్. సో ఏపీకి పవన్ కళ్యాణ్, మన ఏఐటీటీకి. రెండో విషయము ఫెడరేషన్ గురించి. సో ఫెడరేషన్ అంటే మనందరం కలిస్తేనే ఫెడరేషన్. అది ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు నీడన కళాకారులు, మా తోటి టెక్నీషియన్స్ అందరం కలిసి ఉంటాము. సో ఒకరి కష్టపు సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవాలనుకుంటున్నాము. సో అన్ఫార్చునేట్లీ ఒక 3-4 years బ్యాక్ ఫెడరేషన్ నుంచి ఏఐటీటీ బయటకు వచ్చింది. సో మీరందరూ మా మనం ప్యానెల్ని, మా అందరు 23 మందిని గెలిపిస్తే మేము మళ్ళీ ఫెడరేషన్తో కలిసి మీ అందరి సమస్యల గురించి ముందుకెళ్తాము. అండ్ ఫెడరేషను ఈరోజు చెప్పాలనో చెప్పకూడదు అంటే కొందరు టెక్నికల్గా బాధపడతారని, ఒక సీరియల్లో దాదాపు 9-10 మంది ఆర్టిస్టులు మన అసోసియేషన్ కంప్లైంట్ పెట్టి అసోసియేషన్ ఏమీ చేయలేకపోతే ఫెడరేషన్ వాళ్ళని అప్రోచ్ అయితే టెక్నీషియన్లు అందరితో పాటు ఈవెన్ మన ఫెడరేషన్లో లేకున్నా పెద్ద మనసు చేసుకొని టెక్నీషియన్లు అందరితో పాటు ఆ ఆర్టిస్ట్ అందరికి కూడా డబ్బులు ఇప్పించారు. అండ్ ఇప్పుడు ఒక రన్నింగ్ సీరియల్ దాంట్లో నేను యాక్ట్ చేశాను. నాది దాదాపు 2 లక్షల చిల్లర పేమెంట్ ఉంది. అది కూడా దాదాపు 1 కోటి చిల్లర టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి పెండింగ్ ఉంటే ఛానల్ వాళ్ళతో పాటు పోయి కూర్చొని ఒక వారం క్రితం వీళ్ళు ప్రతి టెక్నీషియన్తో పాటు ఫస్ట్ యాక్చువల్గా ఏఐటీటీ మెంబర్స్కి మాత్రమే ఇప్పిద్దాం అనుకున్నారు. మళ్ళీ ఇంకా పెద్ద మనసు చేసుకొని లేదు ఏఐటీటీలో లేకున్నా కానీ ప్రతి కళాకారుడు మన మనిషి అని చెప్పి ప్రతి కళాకారుడు తరపున అండ్ మేము ఏ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళే పెద్ద మనసు చేసుకునేసి ఆర్టిస్టుల పేమెంట్లు కూడా ఛానల్తో మాట్లాడి అవి ఇప్పించడానికి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఇలా వాళ్ళు మనము అందరం కలిస్తేనే ఒకరి సమస్యల గురించి ఒకరు మనము పోరాడగలుగుతాము. సో అది చాలా ముఖ్యమని చెప్పి మేము ఈరోజు మనం ప్యానల్ వస్తే మేము ఫెడరేషన్తో కలిసి ముందుకెళ్ళదలుచుకున్నాం. అండ్ ఇంకో విషయము, మాకు అనుభవం లేదు అంటున్నారు. ఆల్రెడీ మీరందరూ మా వీడియో చూసుంటారు. ఈరోజు 25 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు చెడు చేశారని చెప్పను, అట్ ద సేమ్ టైం మంచి జరగలేదు అన్నది మా బలంగా నేను నమ్ముతున్నాను. మంచి జరగాలంటే అసోసియేషన్కి ఫండ్ కావాలి. ఫండ్ కావాలంటే మనకి ఏదైతే మెంబర్షిప్ డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు మొక్కుకోవద్దు అంటే మనం ఈవెంట్స్ చేయాలి. మనకున్న ఒకే ఒక అదృష్టం, ఏ అసోసియేషన్ లేని అదృష్టం, మనకు ఒక ఫేస్ వాల్యూ ఉంది. ఆ ఫేస్ వాల్యూతో మనం ఎన్నో ఈవెంట్స్ కండక్ట్ చేసేసి ఆ వచ్చే డబ్బులతోటి ప్రతి ఆర్టిస్ట్కి జనరల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కళాకారులకి ఎంతో అంత మెడికల్ ఎయిడ్ సపోర్ట్ చేయాలి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ కళాకారులకి మాకు తోచినంతగా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పని లేని ఆర్టిస్టులు, టాలెంటెడ్ ఆర్టిస్టులకి పని కల్పించి వాళ్ళకి డబ్బులు వస్తాయి, అసోసియేషన్కి ఫండ్ వస్తుంది. అసోసియేషన్కి ఫండ్ రావడం వల్ల మేము అనుకునేది సాధించగలుగుతాము. మాకు ఆ నమ్మకం ఉంది. అండ్ అసోసియేషన్ తరఫున యూట్యూబ్, ఇన్స్టా ఇవన్నీ ఓపెన్ చేసేసి మా తోటి కళాకారులందరినీ రిక్వెస్ట్ చేసి దాంట్లో ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు, వందల ప్రోగ్రామ్స్, సరదా కామెడీ బిట్స్, రీల్స్ ఇవన్నీ దాంట్లో పోస్ట్ చేసి దాంతో వచ్చే రెవెన్యూ తోటి మన ఆర్టిస్టులందరికీ ఎంతో చేయాలని కోరుతుంది. ప్లస్ మన ఆర్టిస్ట్ డైరీ మీకు తెలుసు, ఆ డైరీలో నా ఫోటో తీసుకుంటే హరికృష్ణ అని మన ఆర్టిస్ట్ ఉన్నాడు, తను మొన్న చూపించి నవ్వుతున్నాడు. మా అందరి 20 years బ్యాక్ మేము హీరోలుగా చేసినప్పుడు ఫోటోలు ఉన్నాయి. అండ్ ఈరోజు ఏ ప్రొడ్యూసర్, ఏ మేనేజరు డైరీలు చూసి వెతికే అవకాశాలు ఇస్తారు. సో మన టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ వాడాలంటే
మాలాంటి యంగ్స్టర్స్కి ఆ టాలెంట్ ఉంది, దాన్ని మేము యూటిలైజ్ చేస్తాము. ఒక డిజిటల్ డైరీ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఈ డిజిటల్ డైరీ అన్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఒక 1.5 year బ్యాక్ మధులిక, సింధూర, సూర్యతేజ, బాచి అండ్ కౌశిక్ వీళ్ళు 5 కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. దాంట్లో ఈరోజు 650 మంది తెలుగు కళాకారులు ఉన్నారు. ఒక 1-2 monthsలో ప్రతి సీరియల్ మేనేజరు, ఒక సీరియల్ మేనేజర్ కాదు, సినిమా మేనేజర్లు, దాని తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్న మేనేజర్లు ప్రతి ఒక్కరు దాంట్లో కాస్టింగ్ కాల్స్ పోస్ట్ చేయడం అలవాటయ్యారు. దానివల్ల దాదాపు ఈరోజు 35-40 మందికి అవకాశాలు వచ్చాయి. సో అంతటి మంచి పని మన అసోసియేషన్ చేయలేదు. ఎస్, అసోసియేషన్ చెయ్యాలి కళాకారులకి. అండ్ ప్రతి మీటింగ్లో వాళ్ళు చెప్తారు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు కల్పించదు అని. అవకాశాలు కల్పించకండి, సృష్టించే దిశగా ప్రయత్నం చేయండి. అది మనం చేయదలుచుకున్నాం. అవకాశాలు సృష్టించాలి, మనం ఆ ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. మేము చేసే డిజిటల్ డైరీ క్రియేషన్ తోటి దాన్ని మన ఛానల్స్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, మేనేజర్స్కి, సినిమా మేనేజర్స్కి అందరికి పంపించి మా దాంట్లో ఇంతమంది ఆర్టిస్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మీకు ఏ కేటగిరీలో ఏ ఆర్టిస్ట్ కావాలనో మా దాంట్లో ఒక ఫిల్టర్స్ ఉంటాయి, దాంట్లో సెర్చ్ కొడితే ఆర్టిస్ట్ లిస్ట్ అంత వస్తుందండి, మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఆ ప్రయత్నం ఆర్టిస్ట్ అసోసియేషన్గా మేము గెలిస్తే మా మనం ప్యానెల్ అనేది కంపల్సరీ చేస్తుంది. ఈరోజు మీకు తెలిసిన వాళ్ళు కొందరు ఆర్టిస్టులు పోటీ చేస్తుండొచ్చు, కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్, చాలా మంచి రెస్పాన్స్ ఉంది కౌశిక్ అండ్ మా టీం అందరికీ. అండ్ కొందరు కొంచెం డైలమాలో ఉండొచ్చు, అందరికీ ఇప్పుడు ఇలా వేడుకుంటున్నాను, ప్లీజ్ టోటల్ మా 23 మంది ప్యానెల్కే పక్కన వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఒకరిద్దరు ఈ ఒక్కసారి ఆ రిలేషన్స్ అనేది పక్కకు పెట్టి టోటల్ మా 23 మంది ప్యానెల్కే మంచి మెజార్టీతో గెలిపించండి. అండ్ ఇప్పుడున్న 23 మంది కూడా గత 1.5 year నుంచి మేము చాలా ప్లాన్ చేసుకునేసి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఆర్టిస్టులకు ఏం చేయాలి అవన్నీ చర్చించుకొని ఎవరైతే యాక్టివ్గా ఉండి అసోసియేషన్కి సర్వీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని, వాళ్ళల్లో కొందరు ఫేసులు మీతో యాక్ట్ చేసి ఉండకపోవచ్చు, మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఈరోజు రన్నింగ్ సీరియల్స్లో చేస్తున్న సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్నే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్నే సెలెక్ట్ చేసుకున్నాము. సో తప్పకుండా ప్లీజ్ మా మనం ప్యానెల్కి ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫెడరేషన్ సభ్యులందరూ, కార్యవర్గ సభ్యులు అండ్ మన ఫెడరేషన్ టోటల్ టీమ్కి ఈ సందర్భంగా మా మనం టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. కౌశిక్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, నేను విజయరెడ్డి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను, అవినాష్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు, రోజా భారతి జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తుంది, మా మధులిక ట్రెజరర్గా పోటీ చేస్తుంది, పవన్ తేజ్ తను జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాడు, సుధీర్ ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాడు, సుచిత్ర ఈసీ మెంబర్గా పోటీ చేస్తుంది, వనిత ఈసీ మెంబర్గా పోటీ చేస్తుంది, మా రమేష్ గారు ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. మా రమేష్ గారు చాలా యాక్టివ్, తనకి ఇన్సూరెన్స్లో 25 సంవత్సరాల అనుభవం ఉంది, తను చాలా తపనతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కంపల్సరీ అసోసియేషన్ చాలా ప్లస్ అవుతారు తను. మా సురేందర్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, సో తను మా ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఏక్నాథ్ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ మా పండు తను ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన ఫెడరేషన్ అధ్యక్షుడు నాన్నగారు మాట్లాడతారు. ఫెడరేషన్ ఈసీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఒక మాట చెప్పగానే అందరికీ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను కొంచెం తక్కువ మాట్లాడుతాను, ఇప్పుడు కూడా 2 మాటలు చెప్తాను. ఈ ప్యానల్ గెలిచి వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఏం మాట్లాడతాను ఎప్పుడు కోరుకునే ఒకటే, అందరూ కలిసి ఉంటే దేన్నైనా సాధించగలం. ఎప్పుడైనా కౌశిక్ గారిని కొంతమంది వ్యతిరేకిస్తుంటే అవతల ప్యానల్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఆయన ఆపోజిషన్ ఉన్న ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందుకు ఒకటే చెప్తున్నానంటే, అలాగే మీ అందరికీ కూడా ఎవరైనా విడిపోదాం అంటే దాని గురించి ఆలోచించాలి. ఎందుకు విడిపోతున్నారు వద్దు అని దాన్ని డిస్కషన్ చేయాలి, దాన్ని డిబేట్ పెట్టాలి.
కలుపుతాను అంటే దాని మీద ఏం డెబిట్ అవసరం లేదు, ఏం చేస్తాను. కలుపుతానంటున్నాడు కాబట్టి నేను కూడా నేను నాతో పాటు టీం మొత్తం వెనకాల నిలబడింది దేనికోసం కేవలం ఆ ఒక్క మాట కోసం. నేను కలుపుతాను, మనం అందరం కలిసి ఉన్నాం, ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీద నడిచేద్దాం, ఏదైనా సాధించుకుందాం అనే మాట కోసమే అందరూ వెనకాల నిలబడింది. డెఫినెట్గా ఈ ప్యానల్ 200% గెలుస్తుంది. గెలిచి ఇలాంటి అద్భుతమైన కలయికతో మనం పెట్టుకొని అందరితో పాటు సక్సెస్ మీట్ ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. ఈ ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మనం అసోసియేషన్లో పోటీ చేసి ఈసీ నెంబర్ దగ్గర నుంచి పెట్టినందుకు ఇది డబ్బుల కోసం జీతాల కోసం చేస్తున్న పని. మన టైంని సాక్రిఫైస్ చేసి మన సభ్యుల కోసం మనకి ఇంత ఈ రేంజ్కి తీసుకొచ్చిన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ కోసం మన తరపు మన సైడ్ నుంచి మనం ఏం సేవ చేయగలం, కాస్త కోసం సేవాభావం ఉన్న వాళ్ళే లీడర్స్గా రావాలి, సేవాభావం ఉన్న వాళ్ళే లీడర్స్గా ముందుకు వస్తారు. కాబట్టి అందరూ కూడా టైం స్పెండ్ చేసేలాగా అసోసియేషన్కి డెఫినెట్గా మనం ఈసీ నెంబర్గా నిలబడ్డా కూడా 2 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ మనం నిలబడాలంటే నేను ఏం చేశాను అని మనం అంతరాత్మ అడిగి ఒకసారి నేను ఏదైనా చేశానా ఈ 2 yearsలో నా అసోసియేషన్ కోసం అని చేశాను అన్నప్పుడే మళ్ళీ నిలబడాలి. లేదంటే అందరూ కూడా మీ వంతు సాయం మిమ్మల్ని ఇంత చేసిన ఇండస్ట్రీ కోసం మీరు ఏం చేయాలో ఒక పుల్ల ఎంతో కొంత మీరు చేయగలిగింది ఏదో చేసేయాలి కానీ కనీసం మీరు చేయగలిగింది మీరు చేసి అసోసియేషన్కి మంచి పేరు తీసుకొచ్చి ఎక్కడా కూడా అసోసియేషన్ బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా ఎలక్షన్లు అనేది, పోటీలు అనేది ఓన్లీ ఎలక్షన్ రోజు మాత్రమే. ఎలక్షన్ తర్వాత అందరం ఒకటే. నేను ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఒకటే. అందరం మన హక్కుల కోసం, మన పని కోసం, మన రెగ్యులర్ జీవితం కోసం పైకి జీవితం తప్పించి ఒకరికొకరికి ఎవరికి ఇక్కడ కత్తులు పెట్టుకుని నరుక్కునే కక్షలు లేవు, ఏమీ లేవు. కానీ కొంతమంది దీన్ని వేరే విధంగా అనవసరంగా పర్సనల్గా తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకున్నా కూడా ఈ ప్యానల్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రం ఎవరిని పర్సనల్ ఓడిపోయినా గెలిచినా ఇది ఎవరొకరు గెలవాలి, ఎవరొకరు ఓడిపోవాలి కంపల్సరీ. కాబట్టి ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు, పర్సనల్గా మాట్లాడద్దు. ఇది ఓన్లీ అసోసియేషన్కి సంబంధించిన ఎలక్షన్. అలాగే చూసి అలాగే ఈ పోటీని ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్ళి అందరూ సరదాగా ఓడిపోయినా గెలిచినా కూడా ఇలాగే ఇదే ఆనందంతో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరి అవినాష్ సో మా ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు. దాన్ని మాట్లాడు. అందరికీ నమస్కారం. అవినాష్ వైస్ ప్రెసిడెంట్గా కౌశిక్ మనం ప్యానల్ నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, వ్యక్తిగత విమర్శలకి మేమంతా దూరం. We are not here to target anybody personally, but మేము ఇక్కడ ఒక పాలసీకి కట్టుబడి ఉన్నాం, కొన్ని ఎథిక్స్కి కట్టుబడి ఉన్నాం. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్, నా కళాకారుల కుటుంబానికి మేమందరం చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎథికల్గా ప్రతి నెల 31వ తారీఖు ఆర్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఫెడరేషన్ వారు హాలిడే డిక్లేర్ చేశారు టెలివిజన్ ఇండస్ట్రీ. సో మీరందరికీ వీలయ్యే విధంగా 31వ తారీఖే మనం ఎలక్షన్స్ పెట్టించుకోవడం జరిగింది. అండ్ ఆ రోజు అత్యవసర షూటింగ్లు ఉన్నా కూడా వాటికి మోస్ట్లీ పర్మిషన్ ఇవ్వకుండా ఆర్టిస్టులందరూ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్ వేయడానికి వెసులుబాటు కల్పిస్తామని నానిగారు ఆల్రెడీ మాకు మాట ఇవ్వడం జరిగింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత మనకి మళ్ళీ ఓటేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ఒక్క రోజుని దయచేసి మీరు సెలవు దినంగా కాకుండా ఓకే మీ బాధ్యతగా వచ్చి ఓట్ అనేది మీ ఆయుధం. సో ఆ ఆయుధాన్ని ఉపయోగించి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా ఆర్టిస్టుల క్వాలిటీ ఆఫ్ లివింగ్లో
ఒక మంచి మార్పు తీసుకురావాలని మేమంతా కృషి చేస్తున్నాం. సో మా కృషికి తగ్గ ఫలితం ఉండాలి అంటే మీరు ఆ ఒక్కరోజు జనవరి 31వ తారీఖు కాస్త వీలు చేసుకుని వచ్చి ఓట్ అనే మీ అస్త్రాన్ని అక్కడ వాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నానిగారు, కౌశిక్ గారు చెప్పినట్టుగా ఈ పదవుల్లో ఉంటే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. చెప్పాలంటే ఇంటర్న్ ఒక రకంగా నష్టమే. షూటింగ్ ఉన్నా కూడా ఆ టైం కేటాయించి అక్కడికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం చేయాలి. జోబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మా సంపాదనలు కూడా అరాకొరే. చాలామంది అనుకుంటారు సంపాదించేస్తారని, కానీ అరాకొర సంపాదనలే. బట్ స్టిల్ వాటిని కూడా సాక్రిఫైస్ చేయడానికి మేము అందరం రెడీ అయిపోయాము. అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 4 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుటుంబ సభ్యుల్ని మళ్ళీ ఆప్యాయంగా కౌగిలించుకుని అక్కున చేసుకోవడానికి తయారయ్యారు మా ఫెడరేషన్. సో మా ఫెడరేషన్ సోదరులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వర్కింగ్ టుగెదర్ వర్క్స్ అంటారు. సో ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. ఎవడో ఒకడు అద్భుతాలు చేయలేరు, ఇక మన అందరం కలిస్తేనే అత్యద్భుతాలు చేయొచ్చు. సో కలిసి ముందుకెళ్దాం, ఓకే, అండ్ మనకు కావాల్సింది సాధించుకుందాం. మన జీవితాల్లో కాస్త సంతోషాన్ని, క్వాలిటీని నింపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఫెడరేషన్ గడం డిఏటిటి ప్రెసిడెంట్ శ్రీ ఆర్సిఎం రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికి కూడా విష్ ఆల్ ది సక్సెస్. మా ప్రెసిడెంట్ గారు నాని గారు, కోయలమూడి రాకేష్ గారు చెప్పారు, మేమంతా కూడా మనస వాచ కర్మన టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పరిపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీ విజయానికి కృషి చేయాలని మేమందరం నిశ్చయించుకున్నాం. నేను ర్యాంక్ రైజ్ చెప్తుంటా కదా, నేడు ప్రకటించిన ఫలితాల్లో 1, 2, 3, 4 అన్ని సీట్లు మనమే. అంటే ఐ నో కృష్ణ, కౌశిక్, అవినాష్, విజయ్ రెడ్డి, ఆల్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. సుధీర్ గారి సో మెనీ ఇయర్స్ దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. వాళ్ళ డబ్బింగ్ వాళ్లే చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్లతో పాటు ఉన్న కొంతమంది ఆర్టిస్టులకి నేను చెప్పడం జరిగింది, వాళ్ళు సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ ఎక్కడైనా సరే ఒక సంస్థ అనేటటువంటిది, ఒక ప్రాంతీయ వనరులు అనేటటువంటిది ఉపయోగించుకోవాలి. ఇది 100% న్యాయమైనటువంటి హక్కు. ఎట్లయితే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఇప్పుడు ట్రంప్ కూడా ఒక రకమైన వాదంతో వచ్చాడు. బట్ ఇందులో ఏదన్నా కాంట్రవర్సీ ఉంటే తీసేసుకోండి. బట్ నేను చెప్పాల్సింది చెప్తున్నాను. అట్లాగే మన నిర్మాతలు, మన నిపుణులు, మన నటులు దే ఆర్ సాక్రిఫైసింగ్ దెమ్సెల్వ్స్ అని అవినాష్ ఇందాక చెప్పాడు. ఎందుకంటే ఇది రిస్క్. పదవి అంటే బాధ్యత. ఫెడరేషన్లో ఉన్న ఇక్కడ మా జిఎస్ గారు, విజయ్ గారు, నరేంద్ర రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, మా మిత్రులంతా ఉన్నారు. అలాంగ్ విత్ అవర్ ప్రెసిడెంట్. పనిపాడు, డబ్బులు వేస్ట్, నిద్రలు ఉండవు, మేము వాళ్ళకి అప్పచెప్పేసామని వాళ్ళు నిశ్చింతగా ఉంటారని కంప్లైంట్ తీసుకున్న మనకు ఆ టెన్షన్ మొదలవుతుంది. ఈ టెన్షన్ ని భరించడానికి ముందుకు వచ్చిన యంగ్స్టర్స్, దే హ్యావ్ వెరీ వండర్ఫుల్ ఫ్యూచర్. దాన్ని కూడా కొంత పణంగా పెట్టి మీ ముందుకు వస్తున్నట్టు. అండ్ అప్రిషియేటింగ్ ఆల్ ద ప్యానల్ మెంబర్స్ అండ్ యాక్టర్స్ హూ ఆర్ హియర్. మీ అందరినీ టీవీలో చూడడం కానీ ఈరోజు డైరెక్ట్ గా చూస్తున్నాము. సో చాలా పడంగా పెట్టవచ్చు. కృష్ణగా యు ఆర్ డూయింగ్ అంటే ఇంకా నువ్వు చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నావు. ఆ పనం ఇప్పుడు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను. కౌశిక్ మనం ప్యానల్ జనరల్ సెక్రటరీ శ్రీ విజయ్ రెడ్డి గారు మా ప్యానల్లో ప్రతి సభ్యులను పరిచయం చేశారు. మిగతా కళాకారులందరూ షూటింగ్లో ఉన్నారు. త్వరలోనే వాట్సాప్ ద్వారా మీ అందరికీ మీరు పోటీ చేసే పోస్టులు, ఫోటోలు, పేర్లు అన్నీ మీ వాట్సాప్లో వస్తారు. చివరిగా జనవరి 31 ఎలక్షన్స్ కౌశిక్ మనం ప్యానల్ మొత్తాన్ని గెలిపించి, మమ్మల్ని గెలిపించడం కాదు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని గెలిపించండి. మళ్ళీ విడంబరంగా వేడుకుంటున్నాను. 25 సంవత్సరాలు చూశారు, 25 సంవత్సరాలు చూశారు,
2 సంవత్సరాలు కొంచెం మార్పు తీసుకొస్తాం, మార్పు తెస్తాం. జై మనం కలిస్తేనే బలం, మనం కలిస్తేనే బలం. తెలుగు టెలివిజన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న మన కౌశిక్ గారి ప్యానెల్, మనం ప్యానెల్ అందరికీ ఇప్పుడు మన ఫెడరేషన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా మ్యూజిక్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ యూనియన్, మ్యూజిక్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కుద్దూస్ గారు వచ్చి ఒకసారి వారి మద్దతును శుభాకాంక్షలు తెలియజేస్తారు. సో ఇవాళ మా తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నానిగారి ఆదేశాల మేరకు ఫెడరేషన్లో అఫిలియేట్ అయినటువంటి అన్ని సంఘాల పిఎస్టీలకు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిన సందర్భంలో టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్లో అఫిలియేట్ అయిన సంఘాలు వారి ఆదేశాలని పాటించే భాగంలో మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగు టెలివిజన్ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 23 పోస్టులకు పోటీ చేస్తున్న ఆర్టిస్టులందరికీ, అభ్యర్థులందరికీ మా మ్యూజిక్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫెడరేషన్ ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆయా సంఘాలకి పాల్గొనటం అట్లాంటి వాటిలో ఎంతో దూరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రెసిడెంట్ గారు. అందులో భాగంగా మా బాధ్యతగా మేము కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్, విజయస్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫెడరేషన్ సభ్యులందరికీ మరియు కౌశిక్ గారి ప్యానెల్ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతున్నాము. వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని, గెలవాలని నేను వారికి నా ఫుల్ సపోర్ట్ వీళ్ళందరికీ ఇస్తున్నాను. దయచేసి మీరు కూడా నేను పరిచయం చేసిన ఆర్టిస్ట్ అందరూ మనం ప్యానెల్కి ఓటేసి గెలిపించండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రాఫిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రాజు గారు వచ్చి శుభాకాంక్షలు మద్దతు తెలియజేస్తున్నారు. గ్రాఫిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ రాజు గారు, అలాగే తెలుగు టీవీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ప్యానల్కి మా యొక్క పూర్తి మద్దతును తెలియజేయడం కోసం వచ్చాము. అలాగే కౌశిక్ గారు ఆవేదనలు, మిగతా ఆవేదనలు అన్ని మేము వీడియో రూపంలో ఉన్నాము. ఇంతకుముందు తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడే ఫెడరేషన్కి 2 times ప్రెసిడెంట్గా చేసింది. మళ్ళీ ఆ రోజు రావాలి, అందరూ ముందుకు రావాలి, అందరం కలిసి ఉండాలని నాకు కోరిక. తెలుగు టీవీ ఐక్యత, తెలుగు టీవీ ఐక్యత. మా ఫెడరేషన్ తరఫు నుంచి, మా మేనేజర్ యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు కౌశిక్ అన్న ప్యానెల్లో పోటీ చేస్తున్న అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నామండి. పిల్లలు బట్టి అనుభవం లేదని చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సినిమా కానీ టీవీ ఇండస్ట్రీలో ఒకటే చెప్తారు, ఎప్పుడు వచ్చామని ఇప్పటి వస్తారు ఏం చేశారు? లైట్ యూనియన్ ప్రెసిడెంట్ మైపాలం మాట్లాడుతుంది. ఏఐటీటీ ఆర్టిస్ట్ యూనియన్కి మా యూనియన్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఇక ఫెడరేషన్ సపోర్ట్ ఉంటే మా అందరూ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ప్రెసిడెంట్ నేను ఆర్టిస్ట్ అసోసియేషన్ మన ఫెడరేషన్ పూర్తి మద్దతు ఇస్తుందని మన ప్రెసిడెంట్ నాని గారు చెప్పారు. ఆయన పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చాము. కౌశిక్ గారి గురించి మాకు గత 13 సంవత్సరాలు తెలుసు. ఆయన ఆర్టిస్ట్ కానీ అందరూ తెలుసు. ఆయన డబ్బింగ్ సీట్లు కొట్లాడి నిరాశ చేసిన చాలా మంది తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ వచ్చిన తెలపవచ్చు. అప్పటి నుంచి మేమందరం కలిసి ఈ మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని జరుగుతుంది. థ్యాంక్ యూ. కెమెరామెన్ యూనియన్ జనరల్ సెక్రటరీ నర్సింగ్ గారు. మిత్రులకు నమస్కారం. అంటే జనరల్గా కెమెరాలు అందరూ వెనకాల ఉంటారు, స్క్రీన్ ముందుకు రారు, కొంచెం మాట్లాడే ఇబ్బంది. మనం ప్యానెల్ టీం సభ్యులందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీం తప్పకుండా గెలుస్తుంది. మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ ఈశ్వర్ సౌండ్ సెక్రటరీ అండి. కౌశిక్ ప్యానల్ టీంకి మా ఫుల్ సపోర్ట్ అండి. మరి ఫెడరేషన్ తరఫు నుంచి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా అలాగే రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ముందు
ఈ ఫెడరేషన్ స్థాపించే విషయంలో ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా కీలక పాత్ర పోషించింది. ఈ ఫెడరేషన్కి సంబంధించిన బైలాస్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేకపోవడం చాలా బాధాకరం. ఫెడరేషన్ ఇదిగా మీ అందరికీ సపోర్ట్ ఎందుకు చేస్తుందంటే మీరు ఫెడరేషన్లో కలుస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు రావటం, దాని గురించే ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్. డబ్బింగ్ సీరియల్స్ ఉద్యమంలో ముందుండి ఫైట్ చేసి జైల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఇబ్బంది పడింది కూడా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళే. కానీ ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి కార్మికులందరికీ పని దొరుకుతుంది, కానీ మీ యొక్క ఆర్టిస్టులకి దొరకపోవడం చాలా దురదృష్టకరం. కేవలం మీరు కనుక ఫెడరేషన్లో ఉంటే కనుక అది ఈజీగా సాధించుకోవచ్చు. ఈ ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చినందుకు మీ ప్యానల్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు గెలిచి అందరం ముందు అన్ని విషయాల్లో కూడా సాగాలని కోరుకుంటున్నాం. మనం కలిస్తే బలం, మనందరి కోసం. మనం కలిస్తే బలం, మనందరి కోసం. మనం కలిస్తే బలం, మనందరి కోసం. ఫెడరేషన్ ట్రెజరర్ అండ్ తెలుగు రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేంద్ర రెడ్డి, ఫెడరేషన్ తరఫున మా రైటర్స్ అసోసియేషన్ తరఫున ఆర్టిస్ట్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా పనిచేసిన కౌశిక్ గారికి, మనం టీంకి మా పూర్తి మద్దతును తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను ఆర్టిస్ట్ మధురిక. చాలా మందికి నేను తెలుసు, ఇండస్ట్రీలో మధురిక ఒక్కతే ఉంది, ఇంకెవరు లేరని కూడా నేను ఆశిస్తున్నాను. నేను కౌశిక్ మనం ప్యానల్ నుంచి ట్రెజరర్గా పోటీ చేస్తున్నాను. అంటే నేను ఈ పోస్ట్కి ఎందుకు ఎంచుకోబడ్డాను, నేను ఎందుకు ఎంచుకున్నాను అనేది దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. దీన్ని విమర్శిస్తూ కూడా చాలామంది ఫోన్ చేసి ఎందుకు ఆవిడనే పెట్టారు అని స్పెసిఫిక్గా అడిగారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను అందరికీ ఛాలెంజ్ విసురుతున్నానండి. నేను గెలుస్తాను, నేను గెలిచి ఏం చేయగలను మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఒకటి, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి బాగా తెలుస్తాయి. నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి ఆ లొకేషన్లో పడే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే తోటి ఆర్టిస్టులతో వచ్చే బాధలు కానీ, ఏదైనా కానీ మేము గనక గెలిచి అసోసియేషన్లో మేము నిలబడి ఆడవాళ్ళ కోసం, స్పెషల్గా ఆడవాళ్ళ కోసం మాత్రం ఒక వింగ్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా మీరు ధైర్యంగా వచ్చి అసోసియేషన్ని ఆసరాగా తీసుకోవచ్చు. మీరు వచ్చి ఏది ఉన్నా కానీ మేము ఏం చేస్తాము, ఏం సాధిస్తాము అని మాత్రం ఖచ్చితంగా మేము చూపించాలని ముందడుగు కోసం మనందరికీ. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi Andy, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. Please subscribe to City Lights E-News. Hello everybody, అందరికీ నమస్కారం. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Pratisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐఎమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్విని శ్రీ.
So please do subscribe City Light e-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light e-News. Thank you.